ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో వై బ్రహ్మ దివ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఓ మహాత్మా, నీ యొక్క అనుగ్రహము వలననే నేను ఈ షడూర్ములు అనబడేటువంటి తరంగాలతో సంకులమై ఉన్నది చిదాకార వృత్తి రహితము అవడం వలన జడములే అయినటువంటి ఈ సంసార సాగరాన్ని దాటివేశాను అని చెబుతూ, షడూర్ములు అన్నప్పుడు షడ్భావ వికారాలు అంటే శరీరానికి కలిగేటువంటి ప్రతి దేహానికి కలిగే మార్పులు. అదే షడూర్ములు అంటే తనువు, మనసు, ప్రాణము, ఈ మూడింటి యొక్క ధర్మాలు. శరీరం యొక్క ధర్మం ఏంటి? వచ్చిపోతుంది, జనన మరణాలు. అదే మనసు యొక్క ధర్మం ఏంటి అంటే శోకించడం, దుఃఖించడం, ఆనందించడం. ఈ విధంగా కోరికలు కోరుతూ సుఖదుఖాలే దీని యొక్క ధర్మం. అదే ప్రాణధర్మం అయితే ఆకలి దప్పులు. ఈ విధంగా దేహధర్మాలు జనన మరణాలు, ప్రాణధర్మాలు ఆకలి దప్పులు, మనోధర్మాలు సుఖదుఖాలు. ఈ విధంగా ఉండేటువంటి ఈ షడూర్ములు అనేటువంటి ఈ తరంగాలతో సంకులితమై ఉన్నది. అయితే చిదాకార వృత్తి రహితం అవడం వలన నేను ఈ జడములే అయినటువంటి ఈ సంసార సాగరాన్ని నేను దాటివేశాను. సంపదలకు చివరి స్థానమైన దానిని కూడా నేను గ్రహించాను. సంపదలకు చివరి స్థానం దుఃఖమే, అలాగే ఆపదలకు కూడా చివరిది అయినటువంటి దానిని కూడా నేను గ్రహించాను అని చెబుతూ, ఓ మునీంద్ర, ఈ సంసార సాగరమునందు నా మనసు ఇప్పుడు వీరత్వాన్ని, బహుదృఢత్వాన్ని పొంది ఇక ఇది ఇతరులకైతే అసాధ్యమే అయి ఉండేది. దీనివలన ఆశ అనేటువంటి మదగజము అనేటువంటి దాన్ని విదలితమైపోయింది, వదిలిపోయింది. అందుకే షడూర్ములతో కూడినటువంటిదే జీవుడు. షడూర్ములు అంటే జనన మరణాలు, ఆకలి దప్పులు, సుఖదుఖాలు అనేవి నశించిపోయినటువంటిదే షడూర్మ రహిత శివ. అంటే ఈ విధంగా అహం శివ న జీవ, అహం అనేటువంటిది నేను ఆ శివుడునే కానీ నేను జీవుడును కాను అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఇంకా కూడా పరిగలిత వికల్పతాముపేతం ప్రగలిత వాంఛ మధీన సారసత్వం త్రిజగతి అదతి ప్రసన్న రూపం ప్రముదితమంతర మనుత్తమం మనోమే. అంటే నా మనస్సునందు ఇంకా ఎటువంటి వికల్పాలు కూడా మిగిలిలేవు, అసలు లేవు. ఎటువంటి కోరిక కూడా లేదు. నా మనసు దృఢమైనటువంటి స్థిరత్వాన్ని పొంది ఉన్నది. ఈ జగత్తున ఉన్నటువంటి ప్రసిద్ధ నిర్మలములైన వస్తువులు అన్నింటినీ కూడా అతిక్రమించాను. అంతేకాదు, నిరతిశయమైనటువంటి ఏమాత్రము అదనముగా లేక సమస్థితిలో సమవ్యాప్తమైన ఆ సచ్చిదానందాన్ని పొంది నా మనసు సర్వోత్తమము అంటే అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పదమునందే వెలయుచూ ఉన్నది అని చెప్పగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా అంటూ ఉన్నారు. కేవలైనేంద్రియైః సార్ధం వర్తమానార్థవర్తిన అసంగమేన మనసా యత్కరోషి న తత్కృతం. ఇంద్రియాలు వాటి యొక్క విషయాలతో వర్తిల్లుతూ వాటి ప్రకారం అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా రాగ విరహితమును, అసంగమమును అంటే కర్తృత్వము మొదలైనటువంటి అభిమానరహితము అయినటువంటి మనసుతో ఆచరింపబడేటువంటిది ఏదైతే ఉంటుందో అది
ఎప్పటికీ కూడా బంధింపజాలదు, బంధానికి కారణం కూడా కాదు. ఓ రామచంద్ర, రాగాది రహితమైనది కాబట్టి నీవు కర్తృత్వము ఏ అభిమానము లేనటువంటి వాడవై అసంగమై ఏ సంగత్వము లేకుండా ఒప్పునది అయిన యథాప్రాప్తములైనటువంటి వర్తమాన పదార్థాల యందే ప్రవర్తిస్తూ ఉండు. అంతేకాదు ఆ యొక్క యథాప్రాప్తములైనటువంటి వర్తమాన పదార్థాల యందు ప్రవర్తించేటువంటి ఏ మనసు అయితే ఉన్నదో ఆ మనసు చేత ఇంద్రియాల ద్వారా ఏది చేయబడుతుందో అది వాస్తవంగా చేయబడనిదియే అవుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే విషయాలు గనుక ప్రాప్తించిన క్షణమునందే సంతుష్టిని కలిగిస్తూ ఉన్నవి. అది ఆ తర్వాత ఏమవుతుంది, ఒక్క క్షణమైనా సరే మళ్ళీ అవి వెళ్ళిపోగానే ఆనందము అనేటువంటిది ఇంకా ఇవ్వవు. ఈ సంగతి ఎవరికి తెలియకుండా ఉన్నది? ప్రతి ఒక్కరూ విషయాదులు అనుభవించేటువంటి వారే కదా. వాంఛాకాలే యథావస్తు తుష్టయే నాన్యథా తథా తస్మాత్ క్షణ సుఖే శక్తిం బాలో బధ్నాతి నేతరః. అంటే లభించినటువంటి నిమిషమునందే విషయాలు సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నవి. ఎప్పుడైతే మనం కోరుకొని మరి వాటి కోసం ప్రయత్నం చేస్తామో అప్పుడు విషయాలు మనకు ప్రాప్తి చెందుతాయి. అప్పుడు అవి ప్రాప్తించినప్పుడు మాత్రమే సంతోషం కలిగిస్తాయి. ఇటువంటిది మరి అవి ప్రాప్తించకపోతే దుఃఖాన్నే కదా కలిగిస్తాయి. ఇటువంటి క్షణిక సుఖాన్ని పొందడానికి అజ్ఞానులు అంటే పసివారు అయినటువంటి బాలురే ప్రయత్నిస్తారు, కానీ దీనిని మూర్ఖులు తప్ప జ్ఞానులు వీటి యందు ఎప్పటికీ ఆసక్తిని పొందరు కదా అని చెబుతూ, అంటే ఏ వస్తువైనా కూడా అనుభూతమైన కాలమునందే అంటే ప్రాప్తించినప్పుడు మాత్రమే సంతోషాన్ని కలగజేస్తుంది, కానీ ఇతర కాలమందైతే కాదు కదా. కాబట్టి అటువంటి క్షణకాల సుఖమందు అజ్ఞాని మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటాడు, కానీ మరి ఒకడు కానే కాదు అని చెబుతూ, వాంఛాకాలే తుష్టయో యత్తత్ర వాంఛైవ కారణం తుష్టిస్త్వ తుష్టి పత్యంత తస్మాద్వాంఛం పరిత్యజ. అంటే క్షణికమైనటువంటి సుఖానికి మూలమేంటి అంటే కోరికే. ఆ యొక్క ఈ సుఖము దేని ద్వారా వస్తుంది అంటే నిరానందమునే పర్యవసిస్తూ ఉంటుంది. అక్కడ ఏ ఆనందం ఉండదు. ఆ క్షణకాలం మాత్రమే వస్తువు లభ్యమైనప్పుడు మాత్రమే ఆ సుఖం ఉంటుంది. అసలు ఆ సుఖానికి ఆ క్షణికపాటి కాలంలో ఉన్నటువంటి సుఖానికి కూడా కారణం ఏంటి అంటే కోరికే. ఈ సుఖమేంటి అంటే నిత్యమైన ఆనందాన్ని ఎప్పటికీ ఉండదు. ఆనందము లేని ప్రదేశాలలోనే అది ఉంటుంది. అందువలన అఖండమైనటువంటి ఆనందాన్ని పొందాలి అంటే ఈ క్షణికమైనటువంటి సుఖాన్ని వదిలివేయవలసిందే. అంటే పదార్థాల యొక్క అనుభవ కాలమందు తుష్టిని కలుగజేసేటువంటిది ఆ పదార్థాలను గురించినటువంటి కోరికే కానీ మరేమీ కాదు కదా. అలాగే ఆ తుష్టి కూడా అంటే ఆ సంతృప్తి కూడా మరలా క్షణకాలంలో మళ్ళీ కూడా అసంతృప్తిగానే మారిపోతుంది. అంటే అసంతృప్తి కలిగే వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అది క్షణకమే అని కదా భావము. కాబట్టి విషయవాంఛను నీవు వదిలివేయు అని చెబుతూ, అంతేకాదు ఒకసారి ఆ బ్రహ్మ పదమును నీవు గనక పొంది ఉన్నట్లయితే ఇక కాలము ఎన్ని మార్పులు చెందినప్పటికీ కూడా మరలా నువ్వు అహంభావ వశమున అంటే అహంభావము అనేటువంటి పంకమునందు అహంభావము అనేటువంటి బురద యందు నీవు చిక్కుకొనకుండా ఉంటావు కాబట్టి అని చెబుతూ, రామ నీవు ఆత్మజ్ఞానము అనేటువంటి పర్వత శిఖరమునందు విశ్రమిస్తూ ఉన్నావు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నావు. మళ్ళీ కూడా నీకు ఈ అహంభావము అనేటువంటి గోతిలో పడకుండా ఉండేలాగా నీవు ప్రయత్నించు అని చెబుతూ, ఎవరి మనసులో అయితే అనంతమైన బ్రహ్మ దృష్టి అనేది ఉదయించిందో అదే జ్ఞానము. మేరు శిఖరమునందు ఎవరైతే వెలయుచూ ఉన్నారో, జ్ఞానముతో కూడుకుని ఉన్నతమైన స్థానంలో ఎవరైతే అలరారుచూ ఉన్నారో వారి పట్ల అహంభావము అనేటువంటి
పాతాళమును పడటం అనేటువంటిది జరగనే జరగదు. కాబట్టి నీ స్వభావం ఎటువంటిది? సమమైనది, అది సమత్వముతోనే ఉన్నది. నీ యొక్క స్వభావము సమస్థితిలో ఉన్నది, సత్యమునకు నిలయమై ఉండడాన్ని నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి నీ యొక్క సంసారం అనేటువంటి వికల్పము క్షీణమైపోయింది, నశించిపోయింది. నీ యొక్క అవిద్య కూడా క్షయించింది. కాబట్టి రామ, నిండు సముద్రాన్ని పోలేటువంటి నీ నిర్మలత్వ సమత్వాలు అంటే ఓ సౌమ్యుడా, నీవు ఆత్మయందు ప్రతిష్ఠుడు అగుటం కంటే ప్రతిష్ఠుడు అగుటను నాకు తెలుపుచూ ఉన్నవి. కాబట్టి ఆశాయాతు నిరాసత్వముభావం యాతు భావనం అమనస్త్వం మనోయాతు తవ సంఘేన జీవతః. అంటే అసంగ భావమును జీవించేటువంటి నీ యొక్క ఆశ నైరాస్యమును, భావన అభావము అనుడు. కానీ మనసు అమనస్త్వమును పొందుగాక. అంటే ఏ సంగము, ఎవరితో ఏ సంబంధము సంగము లేకుండా జీవించేటువంటి నీ యొక్క ఆశ నిరాసత్వాన్ని, ఆశ లేకుండా ఉండే స్థితిని పొందుగాక. భావన అనేటువంటిది నువ్వు దేనిని గురించి భావిస్తున్నావో ఆ భావన అభావమే అవుగాక. అంటే భావన నశించిపోవుగాక. మనస్సు అనేటువంటిది, మనస్సు అనేది క్షయించిపోవుగాక. అంటే మనసు అమనస్తత్వాన్నే పొందుగాక. అంటే నీవు ఏ ఏ వస్తువును పొందుతూ ఉన్నావో ఆయా వస్తువుల యొక్క పరిపూర్ణమైన చిన్మయమగు బ్రహ్మసత్త మాత్రమే వెలయుచూ ఉన్నది. అజ్ఞాతాత్మ నిబద్ధోసి విజ్ఞాతాత్మ నభద్యసే రామం త్వం స్వాత్మనాత్మానం బోధయస్వ బలాదతః. ఆత్మజ్ఞానము లేకపోతే బద్ధుడివే అయ్యుంటావు, ఆత్మజ్ఞానము ఉంటే ముక్తుడివై ఉంటావు. కాబట్టి రామ, అందువలన నీవు మననాదుల యొక్క శక్తి చేత ఏ యొక్క ఆత్మజ్ఞానము ఉన్నదో దానిని మళ్ళీ మళ్ళీ కూడా మననము చేయు. దృఢంగా చేసేటువంటి మనన శక్తి చేత స్వయంగా ఆత్మబోధనమే పొందేటువంటి ప్రయత్నాన్ని చేయుము అని చెబుతూ, ఓ రామచంద్ర, నీవు ఆత్మను గనక ఎరగకపోతే బంధనమును ఉన్నవాడివే అయిపోతావు. నీవు ఆత్మతత్వాన్ని తెలిసినట్లయితే బంధనము లేనివాడివే అవుతావు కదా. కాబట్టి ఈ యొక్క మానసికమైన ఆత్మజ్ఞానము యొక్క దృఢత్వము చేత బలపూర్వకంగా నీవు నీ ఆత్మను స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చెబుతూ, యత్ర న స్వదతే వస్తు స్వదతే చ యదాగతం అవాసనత్వం తద్విద్ధి సామ్యమాకాశ కోమలం. ఏ స్థితి ఎందైతే భోగ సుఖాల యొక్క ఆశ ఉండకుండా ఉంటుందో, యథాప్రాప్తములైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఉంటుందో ఆ స్థితినే వాసన లేకుండా ఉండడం లేదా అవాసనత్వం అని అంటారు. ఇది ఎలాంటిది అంటే, ఆకాశము ఎలా మాలిన్యరహితమై ఉన్నదో ఇది కూడా ఆకాశములాగానే నిర్మలమై ఉన్నది. కాబట్టి ఓ రామచంద్ర, ఏ మనస్సుకైతే భోగ సుఖము రుచింపకుండా ఉంటుందో, మరి యథాప్రాప్తమైనటువంటి వస్తువు అంటే అది దుఃఖమైనప్పటికీ కూడా వానికి ప్రాప్తించినదైతే అదే ఇష్టపడుతూ రుచిస్తూ ఉంటుందో అటువంటి మనసు వాసనారహితమైనది అని తెలియాలి. ఆకాశములాగానే కోమలము, నిర్మలము, సూక్ష్మము, సర్వవ్యాపకము అని ఎరుగుము అని చెబుతూ, అంతేకాదు వాసనారహితైరందరింద్రియైరైరా హరక్రియా నా విక్రియామవాప్నోషి కవతక్ష భీశతైరపి. అంటే వాసనలు అనేటువంటివి నశించిపోయినటువంటి చిత్తము చేత కర్మలను చేయు. వందల కొలది కష్టాలు వచ్చినప్పటికీ కూడా నీవు ఆకాశములాగానే ఏ మార్పులకు కూడా లోనుగాకుండా నిర్వికారుడువై ఉండు. ఎటువంటి వికారాలను పొందకు. అంటే అంతఃకరణమునందు మనోబుద్ధి వాక్కు
బుద్ధి చిత్త అహంకారాల యందు నీవు ఎటువంటి వాసనలు లేకుండా వాసనలు నశించిన వాడవై ఆ యొక్క వాసనారహితుడవై ఇంద్రియాల చేత నీవు క్రియలను ఆచరించు. అప్పుడు నీవు ఆకాశములాగానే అనేక బాధలచే కూడా ఎటువంటి వికారాన్ని కూడా పొందకుండానే ఉంటావు అని చెబుతూ జ్ఞాతాజ్ఞానం తదాజ్ఞేయం త్రయమేక తయాత్మని శాంతాత్మానుభవ భవ్యం నభూయో భవభాగసి. జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయము అనేటువంటిది ఇవి త్రిపుటి. ఏ జ్ఞేయ వస్తువుని జ్ఞానము ద్వారా జ్ఞాత తెలుసుకునేటువంటిది. అంటే పరమాత్మ వస్తువు ఏకరసమాత్రము అని చెప్పి ఇప్పుడు ఇక్కడ జ్ఞాత అనేవాడు ఒకడు, జ్ఞానము అనేది ఆసరా, జ్ఞేయము అనేది తెలుసుకోబడేటువంటి వస్తువు. ఈ విధంగా ఈ త్రిపుటి అనేటువంటిది ఆత్మయందు ఒక్కటిగా చేయు. అంటే దుఃఖము మొదలైన వాటికి కూడా ఒక్కటిగా చేసినట్లయితే మళ్ళీ కూడా నీవు సంసారమును అంటే మళ్ళీ యొక్క దేహధారణలను ధరించవలసినటువంటి అవసరమే ఉండదు అని చెబుతూ, అంటే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనే ఈ మూడింటిని కూడా ఏకరసముగా ఆత్మయందే ఏకరూపంగా నీవు చూస్తూ ఉండు. ఇంకా కూడా దుఃఖాదులను కూడా శాంతమైనటువంటి ఆత్మరూపంగానే నీవు అనుభవించు. అలా అయినప్పుడు నీవు మరలా సంసార భాజనుడువు అనేటువంటిది అవ్వవు అని చెబుతూ, మనస్సు యొక్క వికాసము మరి విలీనము అంటే అది వికసించి లయించిపోవడం వలననే ఈ జగత్తు యొక్క ఉదయము. మనస్సు వికసించినప్పుడు జగత్తు యొక్క ఉదయం అవుతుంది. మనస్సు గనక లీనమైనప్పుడు ఆ జగత్తు లయాన్ని పొందుతున్నది. కాబట్టి ఈ ప్రాణాయామము వాసన నిరోధము వలన మనస్సును విషయశూన్యంగా చేసి వేయు. మనస్సును నీ యొక్క నిగ్రహ స్థితిలోకి తీసుకునిరా. అంటే అభ్యాసము సంయమాల వలన ప్రాణమును ఉన్మేషరహితంగా వనర్చు. అంతేకాదు ప్రాణము యొక్క మరి ఉత్పన్నము కానీ లయములు కానీ వీటి వలననే కదా సంసారము అనేది ఉదయించి విలీనమవుతూ ఉంటుంది. కాబట్టి అజ్ఞానము యొక్క అంటే అజ్ఞానము మనకి ఉత్పన్నమయ్యి అస్తమించడం వలననే ఈ కర్మలన్నీ కూడా ఉదయిస్తూ ఉత్పన్నమవుతూ మరి ఎప్పుడైతే అజ్ఞానము అస్తమించిందో అప్పుడు కర్మలు నశించిపోవచ్చు ఉన్నవి. అంటే ఈ అజ్ఞానాన్ని గురువులు శాస్త్రాలు వైరాగ్యాల యొక్క సాయము చేత మాత్రమే ఈ అజ్ఞానాన్ని విలీనం చేయగలుగుతావు. అలా చేయు. అంటే ఆకాశము గనక గాలికి లేవదీయబడినటువంటి ధూళి వలన మలినమైనట్లును. ఏ విధంగా అంటే ఆకాశము గాలికి భూమి మీద ఉన్నటువంటి ధూళి అంతా ఆకాశం అంతా నిండుకొని ఉన్నది. అప్పుడు ఆకాశము మలినమవుతుందా? అట్లాగే కదులుచూ ఉన్నట్లును ఆకాశము ఏది ధూళి కదులుతూ ఉన్నట్లు తోస్తూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా దేని ద్వారా? చిత్తస్పందనం వలననే. ఈ యొక్క చిత్తము అనేటువంటిది ఎప్పుడైతే స్పందిస్తుందో దాని యొక్క స్పందన ప్రకారమే ఈ యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేటువంటివి సంభవిస్తూ ఉన్నవి. అంటే సూర్యుని యొక్క కాంతి పడిందనుకో గోడ యొక్క రంగు తెలియబడనట్లుగానే. అంటే ఇప్పుడు గోడకు ఒక రంగు వేసాం, ఆ రంగు సూర్యకాంతిలో మాత్రమే గోడకి ఏ రంగు వేసింది కూడా తెలుస్తుంది. లేకపోతే సూర్యకాంతి లేదు, చీకటిగా ఉంది, గోడకేసిన రంగు మనకు తెలియబడుతుందా? తెలియబడదు. అలాగే ఈ దృశ్యము ఈ దర్శనములు యొక్క సంబంధము చేతనే అంటే ఆత్మ వలననే ఈ జగత్తంతా కూడా గోచరిస్తుంది. ఆత్మ లేకపోతే ఏమీ గోచరించదు. అంటే ఈ దృశ్యము కానీ ఈ దర్శనాలు కానీ ఈ యొక్క దృశ్య దర్శనాల సంబంధమైనటువంటి స్పందనము లేదనుకో
అటువంటి చలనము లేకపోతే జగత్తుని ప్రకాశింపజేసేటువంటి ఈ యొక్క సంవిత్తు అంటే జ్ఞానమే కదా. ఈ జ్ఞానము ఎటువంటిది అంటే చిత్రములో వేయబడినటువంటి పురుషుని యొక్క హృదయమున ఎటువంటి భావాన్ని కూడా ఉదయింపనట్లుగానే ఉత్పన్నం ఎప్పటికీ అవ్వదు అని చెబుతూ, అంతేకాదు చిత్తస్పందము నుండియే మాయ అనేటువంటిది అంటే అలీకము లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ ఆభాస అనేటువంటిది చిత్తం యొక్క స్పందనం, చిత్తం యొక్క చలనం మాత్రము చేతనే సంభవిస్తుంది. అది లేకపోతే మాయ ఉండదు, మాయ కూడా లయమైపోతుంది. నీటి యొక్క కదలికల వలననే కదా అలలు అనేవి కదలుచూ ఉన్నవి. అదే గనక నీరు కదలలేదు, తరంగాలు లేవవుగా అని చెబుతూ, త్యాగేన వాసనాంస్తంస్య బోధాద్వా ప్రాణరోధనాత్ చిత్తే నిస్పందతాం యాతే కుతస్పందస్య సంభవ. అంటే తత్వాన్ని పొంది వాసనలను వదిలివేసినట్లయితే, లేకపోతే ప్రాణవాయువును, ఇక్కడ వాసనలు అన్నప్పుడు ముక్కుతో చూసేటువంటి వాసనలు అనేవి కావు, మానసికంగా చిత్త ప్రకారంగా కోరేటువంటి వాంఛలు, కోరికలు, అవి వాసనలు. కాబట్టి ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని పొందామో అప్పుడు ఈ కోరికలను వదిలివేసినప్పుడు, లేకపోతే ప్రాణవాయువుని నిరోధించినప్పటికీ కూడా చిత్తము అనేటువంటిది ఇంకా స్పందించదు, చిత్తము చెలించదు. అప్పుడు స్పందము అనేటువంటిది ఎక్కడ నుండి వస్తుంది? రాదు కదా అని చెబుతూ, సంవిత్తు అంటే ఈ సంవిత్ స్పందము, ఈ జ్ఞానము యొక్క చలనము నిరుద్ధమైనట్లయితే ఇక చిత్తమేమవుతుంది? చిత్తము లేనిదే అచిత్తమే అవుతుంది. అంటే ప్రాణవాయువు గనక నిరోధింపబడిందా చిత్తము నశించిపోతుంది, లేదా చిత్తం అచిత్తం అవుతుంది, చిత్తము లేనిదే అవుతుంది. ఆ చిత్తము లేనటువంటి స్థితియే కదా పరమపదము. అంటే విషయేంద్రియాల యొక్క సంబంధముతో లభించేటువంటి సుఖము బ్రహ్మానందము యొక్క అంశమే. దీని యొక్క పరమ అవధి ఏంటి అంటే బ్రహ్మదృష్టి, పూర్ణమైన జ్ఞానము. ఇది మనసు యొక్క నాశము ద్వారానే లభిస్తుంది, మరి దేని చేత కాదు అని చెబుతూ, యత్ర నాభ్యుదితం చిత్తం తత్తత్ సుఖం మకృత్రిమం న స్వర్గాదౌ సంభవతి మరౌ హిమగృహం యథా. చిత్తము ఎక్కడైతే లేకుండా ఉంటుందో అదే అకృత్రిమమగు అంటే సహజమైనటువంటి సుఖము లేదా బ్రహ్మానందము అని చెప్తాం. ఎక్కడ చిత్తము నశించిపోయి అచిత్తమై ఉంటుందో, చిత్తము లేకుండా ఉంటుందో అదే కదా సహజమైనటువంటి సుఖము, అదే బ్రహ్మానందము. ఇది సృష్టి యందు ఎలాగంటే సుమేరు పర్వతమున హిమగృహములాగానే, అంటే ఈ మేరు పర్వతమునందు చల్లని మరి గృహము అనేటువంటిది కనిపిస్తుందా? కనిపించదు. ఆ విధంగానే అని చెబుతూ, ఎలాగంటే ఏ స్థితి ఎందైతే చిత్తము అభివృద్ధిని పొందకుండా ఉంటుందో, అభ్యుదయాన్ని పొందకుండా ఉంటుందో అదే సహజమైనటువంటి బ్రహ్మసుఖము. అంటే మరుభూమి యందు ఏ విధంగా ఎండమాములలో మనకి హిమజలము అంటే చల్లని నీరు, సరోవరము అనేటువంటిది సంభవిస్తుందా? ఎప్పటికీ ఉత్పన్నం కాదు. అటువంటి ఉత్తమ సుఖము స్వర్గాదులందు కూడా సంభవింపనేరదు అని చెబుతూ, చిత్తోపశమజం స్వరమవాచ్యం వచస సుఖం క్షయాతిశయ నిర్ముక్తం నోదేతి నచ శామ్యతి. అంటే చిత్తక్షయము వలన లభించేటువంటి సుఖమేంటి? చిత్తము నశించిపోయాక అక్కడ ఏముంటుంది? శాశ్వతమైన సుఖము అది ఉంటుంది. ఆ లభించేటువంటి సుఖం ఏంటంటే అనంతమై ఉంటుంది. ఆ సుఖాన్ని వాక్యాల వలన, మన మాటల వల్ల దానిని గురించి ఇట్టిది అట్టిది అని దానిని గురించి తెలియజేయలేము. అంటే ఇది తరగనిది,
తరిగేటువంటిది అంటే ఇది పుట్టడం లేదు, నశించడం లేదు. ఇది సర్వవ్యాపకమైన సమస్థితిలో ఉన్నటువంటి సర్వదా వ్యాపించి ఉన్నటువంటి సమసుఖము అని చెబుతూ, అంటే చిత్తము శమించిందా, ఇక చిత్తము శమించిపోవడము చేత కలిగేటువంటి సుఖము అనంతమైనది. వాక్కు చేత మాటల చేత వర్ణింప సఖ్యము కూడా కాదు. అంటే మరి ఎలా తెలుస్తుంది? స్వానుభవైక వేద్యము, వాని యొక్క అనుభూతికి మాత్రమే తెలియబడేటువంటిది. వృద్ధి అంటే అభివృద్ధి చెందడం కానీ, క్షయము నశించడం కానీ ఇటువంటిది ఏమీ లేదు. అభివృద్ధి చెందదు, నశించదు. అంటే అది ఉత్పన్నము కాలేదు, నశింపు లేదు. అంటే ఎల్లవేళలా కూడా అది తరగనటువంటిది అని చెబుతూ, అంతేకాదు తత్వబోధ వలననే ఈ చిత్తము వినాశమునందును. అంటే ఈ చిత్తము ఎప్పుడు మరి అలా క్షయిస్తుంది అంటే తత్వబోధ, శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే చిత్తము అనేది నశిస్తుంది. అంటే భ్రాంతి వలననే చిత్తం యొక్క అస్తిత్వము ఉపలభ్యమవుతూ ఉన్నది. ఎప్పుడైతే లేని దానిని ఉన్నది అని భావించి, అసత్తును సత్తుగా భావించి, దేహాన్నే సత్యముగా భావించేటువంటి చిత్తము ఉన్నదనుకో, ఆ చిత్తం యొక్క అస్తిత్వం ఉన్నప్పుడు అది భ్రాంతి వలననే కలుగుతూ ఉంటుంది. అంటే బాలకుడు ఏం చేస్తాడు? బాలకుడు అన్నప్పుడు ఇక్కడ చిన్న వయసు వాడు అని చెప్పడం కాదు. అజ్ఞాని కూడా బాలకుడితో తుల్యమైన వాడే, అంటే సమమైన వాడే. కాబట్టి ఈ బాలకుని యొక్క బేతాల కల్పనలాగానే వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే ఒక దెయ్యాన్నో పిశాచాన్నో తలుచుకొని, వర్ణించుకొని, ఊహించుకొని వాడి ఊహలో వాడే భయపడిపోతూ ఉంటాడు. అలాగనే ఈ మోహశ్రీ కూడా ఘనమే అవుతూ ఉంటుంది. భ్రాంతి చేత మోహము అనేటువంటిది దృఢపడుతూ ఉంటుంది. అంటే ఉన్నట్లుగా అగపడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్తము తత్వబోధ వలన ఏమవుతుంది? విలీనమైపోతుంది. అంటే జ్ఞానం యొక్క బోధ ద్వారా ఉన్నట్లు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్తమే ఈ జగత్తు, ఈ చిత్తమే ఈ శరీరము, ఈ చిత్తమే దృశ్యము. అంటే ఎప్పుడైతే ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందామో అప్పుడు ఈ చిత్తము అనేటువంటిది నశించిపోతుంది. అంటే బంగారము నర్పబడినటువంటి రాగిగా కనబడదు కదా అని చెబుతూ, ఇలాగే సత్తగా తోచేటువంటి చిత్తము జ్ఞానము చేత ఆ సత్తయే అవుతూ ఉంటుంది అని చెబుతూ, జ్ఞస్య చిత్తం న చిత్తాఖ్యం జ్ఞచిత్తం సత్వముచ్యతే నామార్థాన్యత్వ భాక్చిత్తం బోధాత్ తామ్ర సుపర్ణవత్. అదే జ్ఞాని యొక్క చిత్తమైతే అది చిత్తమే అనబడదు. దాన్ని ఏమంటాము అన్నప్పుడు అది సత్వము అనబడుతుంది. అంటే చిత్తమే కేవలము నామము, అర్థము మొదలైనటువంటి భేదభాగాలు అగుతూ ఉంటుంది. కానీ ఆ చిత్తము బోధ చేతయే సత్వం అగుతుంది. అంటే జ్ఞాని యొక్క చిత్తమని చెప్పబడదు కదా, అది సత్వమే అనబడుతుంది కదా. ఎలాగంటే పుటము వేయడం చేత రాగి బంగారుగా మారుతుంది కదా. మారి నామము అర్థముల యందు కూడా, అంటే దాని పేరును రాగి అని చెప్తామా అంటే రాగి కొద్దిపాటి రాగి బంగారంలో కలిసినప్పుడే అచ్చమైన బంగారం అయితే ఆభరణంగా నిలవదు, విరిగిపోతుంది. దానికి రాగి అనేది కలపాలి. అప్పుడు ఆ రాగి పుటం వేయడం చేత ఏమవుతుంది? బంగారంలో కలిపి పుటం వేయడం చేత అది కూడా బంగారుగానే మారిపోతుంది. దాని రంగు మారిపోతుంది. దాని పేరు ఇక రాగి అని చెప్పం, క్యారెట్ల రూపంలో ఉపయోగిస్తాం. అట్లాగే దాని యొక్క అర్థాల యందు కూడా మరి రాగి అనేటువంటి అర్థాన్ని అది నశింపజేసుకుని అన్యత్వమైనటువంటి బంగారు రూపాన్ని పొందినట్లుగానే ఈ జ్ఞానుల యొక్క చిత్తము కూడా జ్ఞానబోధ చేత సత్వముగా మారుతుంది.
సత్వము అంటే బ్రహ్మమే కదా. ఆ బ్రహ్మంగా మారి ఇక పేరు కానీ పేరు యొక్క అర్థాల యందు కానీ వెనుకటి దానికంటే కూడా అంటే ఏమై ఉన్నది, చిత్తము కాస్త సత్వముగా మారినప్పుడు ఈ యొక్క జ్ఞానబోధ చేత సత్వము బ్రహ్మముగా మారి దాని యొక్క పేరు కూడా మారిపోతున్నది అని చెబుతూ దానికంటే అది వేరైపోతూ ఉన్నది అని చెబుతూ న సంభవతి చిత్తత్వం తేన తత్వ విరిలీయతే భ్రమ శామ్యతి బోధేన నా భావో విద్యతే సతః. భ్రాంతి బీజమైనటువంటి చిత్తము తత్వబోధ వలన తన యొక్క చిత్తత్వాన్ని విలీనం చేసుకుంటుంది. తత్వబోధ వలన భ్రమే తొలగిపోతుంది. సత్తుకెప్పుడూ కూడా అభావము అనేటువంటిది లేదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.